కోటను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రసాదరావు గారి ప్రథమ జ్ఞాపకార్థ కూడికకు మనమంతా కూడా వచ్చున్నాం. వచ్చిన వాక్యం చదువుకుని కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలదు. పాస్టర్ ప్రసాద్ గారు మన మధ్య లేరు అని చెప్పానంటే నమ్మశక్యంగా లేదు. అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా అనేటువంటిది మనందరి మనసులో చోటు చేసుకుంటుంది. మా కిట్టు కనుకైతే చాలా రోజుల నుండి ఈ డేట్ను నాకు గుర్తు చేస్తున్నాడు. ఎంతో మానసికంగా బాధపడుతున్నాడు. మొదటిగా కుటుంబ సభ్యులకు పాస్టర్ గారికి, కుమార్తెలు ఇరువురుకు, కుమారునికి, ఇద్దరు అల్లులకు, మనోడ మనోరాలకు మా కుటుంబం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి గురించి కొన్ని మాటలు మనం చెప్పుకోవాలంటే, పాస్టర్ ప్రసాద్ గారు మంచి ప్రార్థనపరులు. చాలా మొండిగా ప్రార్థన చేస్తారు. అందుకని గాస్పుల్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం జరిగేటువంటి మీటింగుల్లో వారిని ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసేవాడు. వారు నాతో చెప్పినటువంటిది ఏమిటంటే, స్టేజీ దగ్గర కన్నా నేను ప్రార్థన చేయటానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తానండి. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను అని చెప్పి మేము వెళ్ళినప్పుడు వారు ఉంటున్నటువంటి ప్రార్థన చేసేటువంటి టెంట్లోకి తీసుకువెళ్ళి మమ్మల్ని కూర్చోబెట్టి వారందరినీ పరిచయం చేసి మాతో మాట్లాడేవారు. అంతేకాకుండా వారి యొక్క ప్రార్థన ఫలితంగా వారు, వారి భార్య సహోదరి శిరోమణి గారు, వారిద్దరు ఎంతో ప్రార్థన చేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రార్థన తెలియనటువంటి అన్యులు వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు కూర్చుని యేసుక్రీస్తు ప్రభుని గురించి వారికి తెలియజేస్తూ వారి కోసం ఎంతగానో ప్రార్థన చేసి ఈ సంఘాన్ని స్థాపించారు. వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, పేదల ఎడల ఎంతో ప్రేమ, దయ చూపించేవాడు. ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి పేదలంటే వారికి ఎంతో ఇష్టం. నేను ఆయన మాట్లాడుకునేటప్పుడు వారి గురించి, వారి కోసం ఎంతో ప్రార్థన చేస్తూ, వారి పేదరికాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు స్థితిగతులు ఎలాగున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా వారు నాతో చర్చించేవాడు. అందుకనే మరి నాకు తెలిసినటువంటి వారి ద్వారా, వారు తెలిసినటువంటి వారి ద్వారా కొంత ఆ పిల్లల కోసం, అక్కడ ఉన్నటువంటి ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి పిల్లల కోసం బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ
ఇలాంటివి ఇవ్వాలని చెప్పని ఆయన తపన పడేవాడండి. ఒక సందర్భంలో ఆయన మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరం కలిసి ఈనాడు దగ్గర వెళ్తున్నాము. ఒక అడుక్కునే వ్యక్తి కనిపించాడు. నేనైతే పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే ఆయన ఆగిపోయి ఆయనకి డబ్బులు ఇచ్చి, ఇది ఎవరు ఇచ్చారు అన్నాడు. అయ్యా మీరే ఇచ్చారు అన్నాడు. కాదు, యేసు ప్రభు నీకు ఈ డబ్బులు ఇచ్చాడు అని అతనితో చెప్పాడు. మరి సంఘం అంటే ఎంతో ప్రేమ, సంఘాన్ని ఎంతో ప్రేమించేవాడు. వాళ్ళందరూ సంతృప్తిగా భోజనం చేసే ఆయన కానీ పాస్టర్ గారు కానీ వారిద్దరూ ఎంతో సంతోషపడేవారు. ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే లక్షణం, దైవ సేవకులంటే ఎంతో ప్రేమ, గౌరవం. ఆయన దైవ సేవకులే అయినప్పటికీ కూడా ఎంతోమంది దైవ సేవకులు వస్తుంటారు కనుక మీటింగ్లప్పుడు నేను చూశాను దగ్గరుండి. వారంటే ఎంతో గౌరవం ప్రదర్శిస్తుండేవాడు. తోటివారు అయినప్పటికీ కూడా, తనకన్నా చిన్నవాడు అయినప్పటికీ కూడా వారిని ఎంతో గౌరవించేవారు. దగ్గర ఉండి వారికి భోజనం పెట్టేవారు. ఆయన ఫాస్టింగ్ ఉండేవాడు, ఆయన ఉపవాసం ఉండేవాడు. ఆ విధంగా దైవ సేవకులను ఎంతో ప్రేమిస్తూ వారి ద్వారా ప్రార్థన చేయించుకుంటూ సంఘం కోసం, సంఘాభివృద్ధి కోసం ఆయన అహర్నిశాలు పాటుపడేవారు. నిజంగా అలాంటి మంచి మనిషి, ప్రార్థనాపరులైనటువంటి దైవ సేవకులు మన మధ్య లేకపోవటం ఎంతో బాధకరం. అదే మన వాక్యంలో చదువుకుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదు. వారు మంచి భక్తి పరులు, అది దేవుని దృష్టికి ఎంతో విలువైనటువంటి. వాడు మరణించినప్పటికి కూడా ఆయన మరణం దేవుని దృష్టికి ఎంతో విలువైనటువంటి. వారు మరణిస్తారనగా ఒక 2 రోజుల క్రితమే నేను మాట్లాడిన ఫోన్ చేశాను. అంతకుముందు రవీంద్ర బాబు ఫోన్ చేసి మాట్లాడారు, వారి కోసం ప్రార్థన చేశారు. నేను కూడా మాట్లాడాను, మీకు తగ్గిపోతున్న పాస్టర్ గారు, తప్పనిసరిగా దేవుడు స్వస్థపరిచారు, ఇంటికి వస్తారని చెప్పంటే ఆయన ఎంతో సంతోషపడి, అయ్యా తగ్గిపోతుంది, నేను తొందరగా ఇంటికి వచ్చేస్తాను అని వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు. వారు మరణించినప్పుడు కిట్టు ఎంతో బాధపడ్డాడు. అలాంటి మంచి మనిషి మన దగ్గర లేనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా సహోదరి శిరోమణి గారికి, కుమార్తెలు ఇరువురికి, కుమారుడు నిత్యానందకి, మనవాళ్ళు మనవరాళ్ళకు, సంఘ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కుటుంబ సభ్యుల్ని దేవుడు ఓదార్చి నెమ్మది సమాధానం కలిగించాలని చెప్పని ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ మరి ఒకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను.
యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి డాడీ చనిపోయి 1 year అవుతుంది. ఆయన ఏ లోకంలో ఉన్నప్పుడు తన జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకొని సేవా జీవితం, కుటుంబ జీవితాన్ని చక్కగా రాణించారు. మా డాడీ ఒక ప్రార్థనా వీరుడు. ప్రతి సమస్యను ప్రార్థనలోనే జయించేవారు. దేవుని సేవకు, పరిచర్యకు తన జీవితాన్ని వెచ్చించారండి. మేము కుటుంబంగా కలుసున్న దినాల్లో చిన్నప్పటి నుండి మమ్మల్ని ప్రార్థనలో పెంచారు. ఏ సమస్య వచ్చినా, అవసరతలో ఉన్నా ప్రార్థన చేయమని చెప్పేవారు. బైబిల్ని చదవమని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. పేదవారంటే మా డాడీకి ఎంతో కనికరం అండి. ఎలా అయినా సరే వారికి హెల్ప్ చేయాలి అని తప్పించేవారు. అవసరాలను బట్టి బిడ్డలమైన మమ్మల్ని కూడా ప్రక్కన పెట్టి అవసరతలు ఉన్న వారికి సహాయం అందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. మా డాడీకి పాటల ద్వారా దేవుని స్తుతించడం అంటే చాలా ఇష్టం. పాటలో సంపూర్ణంగా లీనమైపోయి దేవుని స్తుతించేవారు. మోకాళ్ళ ప్రార్థన, పట్టువీడని ప్రార్థన మా డాడీ సొంతం. సేవా జీవితంలో అటు సంఘాన్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ తమ ప్రేమను మాకు చూపించారు. ఆయన కోరిక ఏంటంటే టీవీలో వాక్యం చెప్పాలి, జింకానా గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టాలి అని. అంటే తన గురి అంతా దేవునికి ఉపయోగపడాలి, ఆత్మలు రక్షించాలి అనే ఉండేది. ఆఖరి క్షణం వరకు ఆత్మల కొరకే ప్రయాసపడ్డారండి. మా డాడీకి దేవుడు పాటలు పాడే వరం, ప్రార్థనా వరం, వాక్యం బోధించే వరం, స్వస్థత వరం, ఇలా అనేక వరాలు ఇచ్చి ఆత్మను రక్షించారు. దయ్యములు పట్టిన వారు, చేతబడి శక్తుల నుండి విడుదలని, కుటుంబాలు కట్టబడటం, అవసరతలను వారి అక్కరులు తీర్చడం వంటి వాటి వలన పరిచర్లో ముందుకు సాగారు. మా డాడీని నుండి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నేను కూడా ఒక ప్రార్థనా పరురాలుగా ఉంటూ అనేక ఆత్మలు రక్షించాలని, దేవుడు అప్పగించిన పరిచయను ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా చేసి బలానమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని చేత చెప్పించుకోవాలని ఆశ. నేను మా డాడీని చాలా మిస్ అవుతున్నాను. భౌతికంగా మన దగ్గర లేకపోయినా దేవుని దగ్గర పరదేశంలో ఉన్నారని ఒకానొక దినాన నేను డాడీని చూస్తానన్న నిరీక్షణ నాకు దేవుడు ఇచ్చినందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఐ రియల్లీ మిస్ యూ డాడీ. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా మామయ్య పాస్టర్ ఎన్ ప్రసాదరావు గారు చనిపోయి సంవత్సరం అయింది. మరి ఆయన చనిపోయి 1 year అయింది అని చెప్పనే విషయం నమ్మడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే మరి వారితో పరిచయం దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా మరి వారితో ఉంది. ఈ పరిచయం అంతట్లో కూడా మరి ఎన్నో విషయాలు ఆయన ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా పరిచర్య విషయంలో మరి ఎలాగా ఉండాలి అనే విషయం మరి ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. ప్రార్థన ఎలా చేయాలి, మరి ప్రసాదరావు గారు అని చెప్పనంటేనే మరి ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తారు అనే పేరుంది. నిజంగానే ఆయన ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను పర్సనల్గా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన వెంటనే నా పక్కకు వచ్చి కూర్చొని ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఆయనకి ప్రార్థన పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా, అది ఎలాంటి విషయమైనా సరే, ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన చేయమని చెప్పేసి అని ప్రోత్సహిస్తారు. అలాగే ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు దేవుని ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పేసిందని ఆయన ఎంకరేజ్ చేస్తారు. మరి నేను కూడా లైఫ్లో మరి కొన్ని డిస్కరేజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన అనుభవాల్ని నాతో పంచుకొని మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఆయన పేదవారి పట్ల ఎంతో ప్రేమ చూపించేవారు. మరి మా మావయ్య గారు కానీ లేకపోతే అత్తయ్య కానీ ఇరువురు కూడా మరి పేదవారిని ఎంతో ప్రేమించారు. వారి కోసము ఏదో చెయ్యాలి అనే తాపత్రయం వారిలో ఉంది. మరి దాన్ని బట్టే మరి ప్రార్థనాపూర్వకంగా జ్యోతిర్మయ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి పిల్లలకి వస్త్రాలు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే పిల్లలకి అవసరమైన మరి వస్తువులు అందించటము మరి వారి ప్రార్థన, వారి ఆసక్తిని బట్టి చేయడం జరిగింది. మరి కుటుంబంగా కూడా మరి ఆయన ఎంతో మరి ప్రేమించే వ్యక్తి. అలాగే ఏదన్నా పొరపాటు చేస్తే మరి తప్పుని మరి ఒప్పుకొని క్షమించమని చెప్పేసిందని అడిగే వ్యక్తి. మరి అటువంటి ప్రార్థనాపరుణ్ణి కోల్పోవడం అనేది ఎంతో దుఃఖకరమైన విషయం, బాధాకరమైన విషయం.
ఆయన ఎంతో ప్రయాస, ప్రార్థన, మరి దాని ఫలితంగానే ఎంతోమంది ఆత్మలు ఆయన దేవుని కొరకు సంపాదించారు. మరి నేనైతే ఆయన ఇంకా అనేకమైన సంవత్సరాలు మరి బ్రతికి అనేక మంది ఆత్మలు సంపాదిస్తారేమో, మరి పరిచర్య ఇంకా మరి ముందుకు తీసుకెళ్తారని చెప్పి అనుకున్నాను. ఏదేమైనప్పటికీ కూడా దేవుని ఆలోచన ఉన్నతమైంది, దేవుని ఆలోచన శాశ్వతమైంది, దేవుని ఆలోచన ఎల్లప్పుడూ కూడా సరైంది. ఎందు గురించి అని చెప్పానంటే, మరి ఆయనకి తెలుసు తన దాసుని పట్ల ఎలాంటి ఆలోచనలు ఆయనకు ఉన్నాయో, తన దాసునికి ఏది మేలో ఆయనకే తెలుసు. కాబట్టి నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఆయన మరి దేవుని సన్నిధిలో ఉండి మరి దేవుని స్తుతిస్తున్నారు, మరి సంతోషంగా ఉన్నారు అని చెప్పని నమ్ముతున్నాను. కాబట్టి మరి దేవుడు మా కుటుంబాలకి ధైర్యాన్ని, ఆదరణ అనుగ్రహించి మరి పరిచర్యను మునుపటి కన్నా శక్తివంతంగా, మునుపటి కన్నా మహిమకరంగా, మునుపటి కన్నా ఆశీర్వాదకరంగా జరిగించడానికి శక్తినివ్వాలని ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి. మా నాన్నగారు చనిపోయి నేటికి సంవత్సరం అయింది. ఆయన లేనటువంటి లోటు మాకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన మాకు నా జీవితంలో నేను ఎన్నో ఆత్మీయ పాఠాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మొదటిగా చెప్పాలంటే ఆయన దేవుడి మీద ఆధారపడటం నాకు నేర్పించారు. ఎలా అంటే ఉదాహరణకి మా ఇంట్లో అందరికీ డ్రెస్సులు కొన్నారు కానీ నాకు కొనలేదు. అప్పుడు మా నాన్నగారిని అడిగితే ఆయన అన్నారు, నువ్వు నన్ను కాదు దేవుడిని ప్రార్థన చేయి, దేవుడికి సహాయం చేస్తానని చెప్పారు. అప్పుడు నేను మొదట్లో చాలా నాకు కోపం అనిపించింది, అది కొంచెం బాధగా అనిపించింది, ఏంటి నన్ను ఈ రకంగా చేస్తున్నారని చెప్పి. కానీ నేను దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అద్భుత రీతిగా 3 డ్రెస్సులు అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఒక మాట అన్నమాట, చూసావా నువ్వు దేవుడికి ప్రార్థన చేయటం వల్ల దేవుడు నీకు 3 డ్రెస్సులు అనుగ్రహించాడు అన్నప్పుడు అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడటం నేను నేర్చుకున్నాను. ఈ సంవత్సర కాలంలో కూడా ఆయన లేనప్పుడు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపకుండా దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే ఆనాడు మా నాన్నగారికి నేర్పించినటువంటి పాఠాలు నాకు ఇప్పుడు ఎంతగానో ఆధారపడ్డాయి. ఇంకోటి గురిగల జీవితం, ప్రార్థనా పరులు, ఏదన్నా కార్యం చేయాలంటే ఖచ్చితంగా దేవుడికి మొరపెట్టేటువంటి వారు. అనేక దినాలు ఈ మందిరం కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ ఏదైనా కార్యం చేయాలంటే ఆయన 40 దినాలు, 50 దినాలు, 80 దినాలు, 120 దినాలు కూడా ఉపవాసం ఉండి ఆ కార్యం జరిగేంత వరకు ఆయన చేసేటువంటి వారు. దాన్ని కూడా నాకు ఎంతో నేర్చుకోగల విషయం. ఇంకోటి ధైర్యం, ఏ విషయంలోనూ ఆయన అధైర్యంగా మాట్లాడేటువంటి వారు కాదు, ఎప్పుడు ధైర్యంగానే మాట్లాడేటువంటి వారు. దేవుని గురించి చీపు చింత, ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏ రకంగా అయితే ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉండేటువంటి వారు. అది నాకు ఎంతగానో నేర్పించిన పాఠం. ఇంకోటి అతని ముఖంలో ఎప్పుడు చిరునవ్వు అనేది ఉంటుంది అన్నమాట. ఎవరిని పలకరించినా చిరునవ్వుతూ ఉంటారు, సంతోషంగా మాట్లాడతారు. ఆయన్ని అనేక మంది అనేటువంటి మాట ఏంటంటే నిండుకుంటా, ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు పేదలంటే ఆయనకి ఎంతో ప్రేమ. అనేక సందర్భాల్లో అనేక మంది పేద సేవకులకి ఆయన సహాయం చేశాడు. ఇంకోటి పేద పిల్లలకి ఎవరికైతే ఉన్నారో వారికి వస్త్రాలు ఇవ్వడం కానీ, వారికి ఆర్థిక అవసరం తీర్చడం కానీ నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే నా జీవితంలో ఏదైనా నాకు అవసరం ఉంటే మొదటిగా నేను దేవుని అడుగుతా, తర్వాత మా నాన్నగారిని అడుగుతా. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా చదువుకునేటువంటి వాడిని కాదు, నేను మామూలు స్టూడెంట్, మాదిరికరమైనటువంటి స్టూడెంట్, బ్రిలియంట్ కాదు. నాకు ప్రీ ఫైనల్ వరకు అన్నింటిలో నాకు తక్కువ మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయ్యేటప్పుడు అని. కానీ నేను ఎప్పుడైతే మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళానో మా నాన్నగారు చెప్పేటువంటి వాడిని, ఆయన చేత ప్రార్థన చేసుకున్నటువంటి వాడిని. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆయన నా కొరకు మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేసేటువంటి వారు. అది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చెప్పారు వాళ్ళు, నాకు దేవుడు సహాయం చేశాడు, నేను అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా రాశానని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు వారు. ఇంకోటి ఏం చెప్పారంటే, నువ్వు ఎగ్జామ్ 3 గంటలు చేస్తే నేను 3 గంటలు దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాను అని చెప్పేటువంటి. అది చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. నా చిన్నతనం నుండి నా ఎడ్యుకేషన్ అన్ని విషయాల్లోనూ ఆయనే
ఆ రకంగా ప్రార్థన చేసేవాడు. అన్ని విషయాల్లోనూ నాకు ఇంతవరకు తోడుగా ఉండి నడిపించారు. ఇంకొన్ని ఉండి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఒక వాగ్దానం అనుగ్రహించాడు. నాకు నీకు చాలా అనేటువంటి వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు. దాన్ని చూసి నాకు ఎంతో ధైర్యాన్ని అనుగ్రహించి దేవుడు ఇంతవరకు నాకు సహాయం చేశాడు. నా గురించి, మా ఫ్యామిలీ మెంబర్, నా కుటుంబ సభ్యుల గురించి, సంఘాన్ని గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఆయనకి ఎన్నో కోరికలు ఉన్నాయి. అవి లోకానుసారమైనటువంటి కోరికలు కాదు, కానీ దేవుని ఆత్మ పట్ల కోరికలు ఉన్నాయి ఎన్నో. ఆయనకి కొన్ని దేవుడు వాగ్దానాలు అనుగ్రహించాడు. అవన్నీ నెరవేరగలన మీరందరూ ప్రార్థన చేయండి. నన్ను కూడా దేవుడు తన సేవలో వాడుకునేలాగా మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పి నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. స్తోత్రాలు. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి అవకాశం బట్టి దేవుని ఎంతో కోట్లాది స్తోత్రములు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మేము హిందువులు, యాదవ కుటుంబంలో జన్మించాను. మా తండ్రి గారు చిన్నప్పుడే చనిపోయారు. మా తల్లి చిన్నప్పటి నుండి నన్ను పెంచి పెద్ద చేసింది. అయితే సరైన మార్గంలో నేను నడవకుండా చెడ్డ మార్గంలో నడిచాను. మరి చెడ్డ స్నేహితులతో సిగరెట్లు కాల్చడం, చిన్నప్పటి నుండే సిగరెట్లు కాల్చటం, సారా త్రాగటం, బ్రాందీ త్రాగటం, తర్వాత పేకాట ఆడటం, ఈ రకంగా చెడ్డ సలహాలు, చెడ్డ స్నేహితులతో తిరగటం వలన మరి నా పాపమే నన్ను పట్టుకొని భయంకరమైన కుష్ఠవ్యాధి వచ్చింది. ఇదిగో శరీరం అంతా కూడా వాపు వచ్చేసింది, చెవులు వాచిపోయినాయి, ముక్కు వాచిపోయింది, తర్వాత పెదవులు వికృత రూపం వచ్చింది, కాళ్ళు చేతులు వాచిపోయినాయి, దుర్వాసన, శరీరంలో నుండి కాళ్ళల్లో నుండి రసకారత ఉండేది, వాసన వచ్చేది. మా స్నేహితులందరూ కూడా నాకు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా దూరం అయిపోయారు. నాకు మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇక ఎట్లాగా అని చెప్పి బాగా తాగటం మొదలుపెట్టాను. ఒక రోజున మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వాడు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు, వాడు తిన్న చోట వాడు తిన్న కంచంలో మనం తినకూడదు, వాడు త్రాగుతున్న గ్లాసులో మనం మంచినీళ్ళు త్రాగకూడదని వారు అనేసరికి నాకు ప్రాణం చాలా బాధేసింది. నేను చనిపోదాం, ఇంకెవరి కొరకు నేను బ్రతకాలి, నా శరీరం చూస్తే మరి అనారోగ్యంగా ఉంది, మరి అందరూ కూడా నన్ను విడిచిపెట్టారు, కాబట్టి నేను చనిపోవాలని చెప్పి చాలా నిరాశతోనూ చాలా దుఃఖంతోనూ వేదంతోనూ ఉండి ఒక రోజున బాగా త్రాగి ఏంటి ఇంత చిన్నతనం నాడే నేను చనిపోవాలా అని చెప్పి అనుకున్నాను. బాగా త్రాగి ఇంటికి వచ్చాను. మా ఇంటి ముందేమో రైల్వే ట్రాక్ ఉంది. రైలు కోత వినపడుతుంది, ఒక మాట వినపడుతుంది, ఇదిగో నువ్వు లేచి ఆ రైలు కోత వినపడుతుంది కదా, నువ్వు వెంటనే చొక్కా వేసుకో, నువ్వు రైలు కింద తలకాయ పెట్టి పట్టాల మీద తలకాయ పెడితే నువ్వు చచ్చిపోతావు, ఇక నీకు సమస్య తీరిపోయిందంటే ఆ షర్ట్ వేసుకొని 2 అడుగులు ముందుకు వెళ్ళాను. ఆ సమయంలో మా అక్క లేపాలని చెప్పి ఒక ప్రేరేపణ వచ్చింది. అక్క నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఎందుకని నేను లేపాలని ఒక ఆలోచన వచ్చిందంటే అప్పుడు ఆ ఏడుస్తూ, అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన స్వస్థపరుస్తాడంట, ఆయన రక్షించేవాడు, ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, చివరిగా నువ్వు నమ్ముకో బాబు అని చెప్పింది. ఆ రాత్రికాల సమయం ముందు నాకు వచ్చిరాని ప్రార్థన నేను చేసుకున్నాను. ఆ సమయంలో నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఇంకా నేను ఎందుకు చనిపోవాలి, నేను చనిపోకూడదు, బ్రతకాలి. ఇంత చిన్న ప్రార్థన చేస్తేనే నాకు ఇంత నెమ్మది వచ్చింది. కాబట్టి నేను బ్రతకాలని ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను. ప్రతి పాపం ఒప్పుకోమని పాస్టర్ గారు, వందనమయ్య గారు చెప్పారు. అమ్మగారు కూడా ప్రార్థన చేయమన్నారు. మరి నేను ప్రార్థన చేస్తున్న సమయంలో సాయంత్రం అయ్యేసరికి ఆ సమయంలో ఒక ప్రకాశమైన ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఒక ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు, ఇంకొక ఆయన పైనుండి ఆశీర్వదిస్తున్నట్లు కనపడింది. మరో బాబు నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోమన్నప్పుడు మరలా దర్శనంలో ఒక చీకటి గుహ,
ఆ యొక్క చేతులు కాళ్ళు అంత వ్యాధితో ఉంది. మురికి వస్త్రాలతో ఉన్నాను. ఒక ప్రకాశమైన వెలుగు వచ్చింది. ప్రభు అక్కడికి వచ్చారు, నన్ను స్వస్థపరిచి ప్రసాద వస్త్రాలు తీసేయమన్నారు. ఆ వస్త్రాలు తీసేసిన తర్వాత ఒక దగదగా మెరిసే ఒక వస్త్రం ఇచ్చారు. ఆ వస్త్రం నాకు ధరింపజేసి నా కుడి హస్తం పట్టుకొని మధ్యాకాశంలోకి ప్రభు నన్ను తీసుకెళ్ళి, నా కుమారుడా, ఈ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించు, నా సాక్షిగా ఉండి నేను నీకు తోడుగా ఉంటాను, మరలా నేను మధ్యాకాశంలో తీసుకెళ్తానని పిడికడి విత్తనాలు ఇచ్చారు. ప్రభు ఈ రకంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు వివాహం చేసుకోమని చూపించారు. ప్రభు చిత్త ప్రకారంగా నాకు వివాహం అయింది. 3 ఆడపిల్లలను, ఒక బాబును దేవుడు నాకు అనుగ్రహించారు. మరి దేవునికి సువార్త ప్రకటన చేస్తున్నాను. కాబట్టి మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మీరు కూడా రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రభు మీకు సమస్యలను తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, నిరీక్షణ, సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని నామమునకు స్తోత్రములు. మరొక్కసారి మరి సంఘ ప్రియులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మరి సంఘ ప్రియులందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇంతటితో నా సాక్ష్యం ముగిస్తున్నాను. అంగీకరించడం కాదు, మన నిరీక్షణ ఏంటి అని చెప్పాలంటే ఒకానొక రోజు ఆయన సన్నిధిలో మనము కలుసుకుంటాం. వాక్యంలో రాయబడిన మాట, మంచి పోరాటం పోరాడింది. ఆయన చూసినప్పుడు నాకు కనిపించేది ఏంటి అని చెప్పాలంటే ఆయనలో పట్టుదల. ప్రార్థన విషయంలో ఆయన పట్టుదల కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా దీన్ని సాధించాలి ఎలాగైనా సరే అనే పట్టుదల కలిగిన వ్యక్తి, ప్రార్థనలో పోరాడిన వ్యక్తి. చాలా తక్కువ మంది ప్రార్థనా పరులను ఇలాంటి వ్యక్తులు నేను చూశాను. మరి అలాంటి వ్యక్తి మన ముందు ఒక మంచి మాదిరిని పెట్టారు. బాధపడుతున్నాం కరెక్టే, దుఃఖం ఉంది కరెక్టే, హృదయమంతలో వేదన ఉంది కరెక్టే. అయితే వీటన్నిటికన్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఎలా జీవించారు, ఎవరి కోసం జీవించారు. ఎంతో భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు, సొంత వాళ్ళు వెలివేసినప్పుడు, ఎవరూ కూడా దగ్గరికి చేర్చుకోనప్పుడు, ఎవరూ కూడా ఆదరించినప్పుడు, ఎవరూ కూడా హక్కులు చేర్చుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముట్టి స్వస్థపరిచి మనిషిగా నిలబెట్టాడు, మహిమకరంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మహిమకరంగా వాడుకున్నాడు అని చెప్పానంటే దేవుడు ఆయనకి చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చక్కటి వాక్యం చెప్పే శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసే గొప్ప శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. ఇలా ఎన్నో గొప్ప ఆత్మీయ వరాల్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. పలు చోట్ల అనేక రకాలుగా దేవుని యొక్క సాక్షిగా మనకి వాడుతున్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, మరి మందిరాన్ని తీసేసినప్పుడు మరి మీరందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో కలిసి ప్రార్థన చేశారు, ఆయనతో కలిసి ఉపవాసం ఉన్నారు. మరి ఆ కష్టాలన్నీ కూడా మీకు కూడా తెలుసు. వాటన్నిటిలో కూడా ఆయన మనకు చూపిస్తుంది ఏంటంటే ఒక మంచి మాదిరి, ఒక మంచి మాదిరి.